ఏపీలో వరుసగా ఫ్యాక్టరీలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అచ్యుతాపురంలోని సెజ్లో ఎసెన్షియా ఫార్మాకు సంబంధించి ఆ ఘటన మరొక ముందే కర్నూలు జిల్లాలో ఒక స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓర్వకల్లు జయరాజ్ ఇస్మాత్ స్టీల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందారు, ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. నిర్మాణం చివరి దశలో ఉన్నటువంటి జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణ దశలో ఉండగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఫ్యాక్టరీ మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేబుళ్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. కోటికి పైగా నష్టం వాటిల్లినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక ప్రమాదం వివరాలను రహస్యంగా ఉంచింది యాజమాన్యం. ప్రస్తుతం ఒకరు మరణించినట్టు తెలుస్తోంది, మరొకిద్దరు కూడా గాయాలయ్యాయి. ఒక స్టీల్ ఫ్యాక్టరీలో పైన చివరి దశలో ఉంది ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కూడా. పైన వెల్డింగ్ చేస్తున్న నేపథ్యంలో ఆ మిరుగులు పడి ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించింది. సో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగలతో కూడినటువంటి అక్కడ ప్రాంతం మనకు కనబడుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. సో దీంతో ఈ యొక్క విషయాన్ని కొంత గోప్యంగా రహస్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ విజువల్స్ అన్ని కూడా. సో దట్టమైన పొగలు వస్తూ అగ్ని కిలలు ఎగిసిపడ్డాయి. చివరి ఫ్లోర్ లో ఒక వెల్డింగ్ పని జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కొంత ఆందోళన కలిగిస్తోంది. వరుస ఫ్యాక్టరీలో ప్రమాదాలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ఈ ఘటన మరొక ముందే అక్కడే సుమారుగా 17 మరణాలు సంభవించాయి. మరొక 40 మంది చికిత్స పొందుతున్నారు. వారందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందంటూ కూడా హామీ ఇచ్చారు. మరి కాసేపట్లో చంద్రబాబు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ ఘటన మరొక ముందే కర్నూలు ఓర్వకల్లు జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. మొదటి ఫ్లోర్ లో వెల్డింగ్ వర్క్ నడుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. పూర్తిగా అక్కడ కేబుల్స్ దగ్ధమైపోయాయి. ఒకరు మరణించారు, మరొకిద్దరు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో కోటికి పైగా నష్టం వాటినట్టుగా అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్యం ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని గోప్యంగా ఉంచింది, రహస్యంగా ఉంచింది. సో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో వరుస ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రమాదాలు. మా ప్రతినిధి హుసేన్ దగ్గరికి వెళ్దాం. హుసేన్, అసలు ఏం జరిగింది? ప్రమాదానికి గల కారణం ఏం చెప్తున్నారు? యాజమాన్యం ఏ రకంగా స్పందిస్తోంది? మనోజ్, ఏపీలో వరుసగా ఈ యొక్క పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న మధ్యాహ్నం అచ్యుతాపురం ఫార్మసీ కంపెనీలో పేలుళ్లు సంభవించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే నిన్నటి రోజునే ఓర్వకల్ సమీపంలో ఉన్నటువంటి జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ లో కూడా చివరి దశ పనులు కొనసాగుతున్నాయి. దీని ఓపెనింగ్ కి ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో చివరి దశ ముగింపు దశకు వచ్చే పనులు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తులో వెల్డింగ్ చేస్తున్నటువంటి కార్మికుడు వెల్డింగ్ చేస్తుండగా ఒకసారిగా ఆ నిప్పు రవ్వలు చెలరేగి మొత్తం పక్కనే ఉన్నటువంటి కేబుల్స్ మీద పడడంతో పెద్ద ఎత్తున ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సంఘటన జరిగిన వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది ఇతర వాహనాలు తెప్పించి మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫైర్ మొత్తం అదుపులో తెచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు మరొక ఇద్దరు గాయపడినట్లు ప్రమాదంలో తెలుస్తా ఉంది. అయితే యాజమాన్యం మాత్రము అక్కడ ఏ సంఘటన జరగనట్లు, అక్కడ ఎలాంటి ఇష్యూ కానట్లు, ప్రమాదమే సంభవించినట్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే మాత్రం ఆ ప్రమాదంలో ఇంకెంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది చనిపోయారనేటువంటి మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. అయితే ఒకరైతే చనిపోయినట్లు సమాచారం ఉంది, కానీ అది పక్కాగా అధికారిక ప్రకటన అటు పోలీసు అటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ఎవరు ప్రకటించినటువంటి అంశం అయితే ఉంది. అయితే ఏ ప్రమాదం జరిగినా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు ఎవరున్నా కూడా అతి సమీపంలో సుమారుగా ఓర్వకల్ నుంచి కర్నూలు 30-35 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఏ ప్రమాదం జరిగినా లేకపోతే ఎవరైనా క్షతగాత్రులు ఉన్నా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడ కూడా ఈ బర్నింగ్ ఇష్యూస్ అంటే అగ్ని ప్రమాదంలో గాయపడ్డటువంటి రోగులు కానీ లేకపోతే ఆ ప్రమాదంలో చనిపోయినటువంటి మృతదేహాన్ని కానీ అక్కడ తీసుకొచ్చినటువంటి ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు. అక్కడ మనం ఆర్టీవీ ప్రత్యేక పరిశీలనలో అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ జనరల్ హాస్పిటల్ కూడా అక్కడ వైద్యులతో అక్కడ వాకప్ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ సమాచారం పొక్కకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించినట్లయితే సమాచారం తెలుస్తుంది. అయితే
మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ యాజమాన్యం ఏం చెప్తోంది? యాజమాన్యం ఒకటే చెప్తుంది, మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాయి. ఇది నిన్న జరిగినటువంటి ఘటన. ఇది పట్టణానికి చాలా దూర ప్రాంతంలో ఉంటుంది. ఏ ప్రమాదం జరిగినా బయటికి రానటువంటి అంశం. అయితే కొన్ని విజువల్స్ లో ప్రత్యేకంగా బయటికి రావడంతోనే ఆ ఘటన జరిగినట్టు మనకు తెలుస్తుంది. దీని మీద యాజమాన్యం ఇంకా ఇప్పటికీ స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఓరోకల్ పోలీసులు కూడా జరిగినటువంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు కర్నూలులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద వచ్చి ఎక్కడన్నా క్షతగాత్రులు ఏమైనా జాయిన్ అయ్యారా లేకపోతే ఎవరైనా చనిపోయారా అని వాకప్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనా నిన్నటి నుంచి ఏపీలో మాత్రం అగ్ని ప్రమాద పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు నెలకొంటున్నాయి. ఒకటి అచ్యుతాపురం కాగా నిన్న రాత్రే 11 గంటల ప్రాంతంలో నెల్లూరులో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరగడం, కానీ అక్కడ ఎలాంటి ప్రాణహాని లేనప్పటికీ అగ్ని ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది. నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఓరుకల్లు సంబంధించినటువంటి జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ కూడా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అధికారికంగా ఒక వ్యక్తి చనిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కార్మికులు చెప్తున్నారు, కానీ ఎవరు అధికారికంగా చెప్పలేనటువంటి పరిస్థితి. యాజమాన్యానికి భయపడేటువంటి పరిస్థితి. యాజమాన్యం కూడా గాయపడ్డటువంటి క్షతగాత్రులు లేకపోతే వాళ్ళని ఎక్కడ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గోప్యంగా ఉంచి చికిత్స చేయిస్తున్నారా లేకపోతే ఇతర పక్కన ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి తరలించారనే మాత్రం చర్చ జరుగుతుంది. ఏదేమైనా మాత్రం ఆ ప్రమాదం జరిగిన దాన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి యాజమాన్యాలు మరి ఆ యొక్క సంఘటనే జరిగినట్లు వివరిస్తున్న తీరును చూస్తే మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం అచ్యుతాపురంతో పోల్చుకుంటే చాలా చిన్నది అయినప్పటికీ కానీ ₹1,00,00,000 దాకా వైర్లు కేబుల్ అంతా తగలబడిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపైన అధికారులు స్పందించాలి. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదం మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనొచ్చు. రైట్ హుసేన్, సో మొత్తం మీద వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పటికే అచ్యుతాపురంలోని సెజ్ ప్రాంతంలో ఎసెన్షియా ఫార్మాకు సంబంధించిన ఘటన చోటు చేసుకుంది. దాంట్లో సుమారుగా 17 మంది మరణించారు. మరికొంతమంది